సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. కాబట్టి అందరూ కూడా సమయం ఎక్కువైంది కాబట్టి కొద్దిగా ఓపికతో ఉండండి. మొత్తంగా ముగించబడుతుంది. చాలా సంతోషం, ఇంత ఓపికగా ఉన్నారు. అంటే ప్రత్యేక కోరిక అంటే ప్రత్యేకంగా ఉంది కాబట్టి ప్రత్యేకంగానే అన్ని జరిగిపోతాయి. అట్లా మీ సమయం దొరికించాను. మరి చక్కగా నేను ఎందుకంటే అంటే మన సహవాసం యొక్క విలువ ఏంటంటే ఆరాధన. మీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో ఆశీర్వాదాలు కావాలనుకుంటే ఆరాధన ప్రాముఖ్యం. తర్వాత ఆరాధనలో రెండవ భాగం బలాసనం, మూడవ సమయం ఏంటంటే క్రైస్త విశ్వాస జీవితాన్ని కొనసాగించాం. 3 భాగాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అది మర్చిపోవద్దు. తర్వాత చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆనివర్సరీ కాబట్టి 14వ సంవత్సరానికి వచ్చాం. ఎన్నో సంవత్సరం వచ్చాం? ఈ మందిరం చాలా అద్భుతకరమే. అందుకే ముందు సాక్షి చెప్తాను. ఎందుకంటే లాస్ట్ చెప్తే మనకేం అర్థం కాదు. ముందు చెప్తే దాని గురించి దేవుడి వర్తమానం ఏంటో చూస్తూ వస్తాం. మొదటిగా మాకందరికి పరిచయ భాగం, చదువుకున్న భాగం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. 14వ సంవత్సరం కదా కాబట్టి 14వ అధ్యాయం మొదటి వచ్చిన మాత్రం చదువుకున్నాము. మొదటి క్షమించండి, చివరి 3 వచ్చినారండి. అందరూ చదువుకున్నాక ఎప్పుడునే కుమారుని కాలేవు ఇశ్రాయేలు యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యెహోవా
దీవించాడు, హెబ్రోను స్వాధీనించాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నెను కెనేతిని కుమారుడైన కాలేబు నేటి వరకు స్వాధీనంగా ఉన్నది. పూర్వం హెబ్రోను పేరు కిరియతర్బ, ఆర్బ అనాకీలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండడం. తర్వాత అందరికి పరిచయ వాక్యంలోని ఇంకో బాగా చదువుకుందాం. మొదట 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 Peter chapter 3. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకున్నామండి. కానీ చదువుకున్నాం 11, 12, 13 వచనాలు. ఇవన్నీ లయమైపోయిన కనుక ఆకాశం వెలుగుతున్న లయమైపోయినట్టు, పంచభూతం మహావేగంతో లయమైపోయినట్టు, దేవుడి తీర్పు రాకడతో కనిపెట్టుకుంటూ దాన్ని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారి ఉండాలని ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. వారి ముందు నీతి నివసించును. ప్రియులారా, ఇప్పుడు చదువుకున్నామంటే 14. వీటి కొరకు మీరు కనిపెట్టుకున్న వారు కనుక శాంతం గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారత్తుగాను కనబడుకుంటూ జాగ్రత్త పాడుడి. ప్రభు ఈ వారికి మన కొరకై దీవించిన ప్రార్థన తీసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, చదవని లేఖనాన్ని నా కొరకై మా కొరకై దీవించండి. ఓ ప్రభా, ప్రజలు మీ వారి సన్నిధి మీదయ్యా, వాక్యం మీది నిలబడి దాసుని స్ఫురించయ్యా. కేవలం మీ దాసులు కనుక మీ నోటి గౌరవం ఉపయోగించుకొని మీరే పైకి పొందండి. మంచి సమయం తెచ్చేయండి. ఇంకా ఇక్కడ రక్షణ వారు రక్షణ పొందినట్టుగా, రక్షణ పొందిన వారు ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందినట్టుగా మా ప్రభా తల్లి కుటుంబం సమేతంగా ప్రభావ ఈ రాకడకు సిద్ధపరచబడుతుగా, సంఘముగా సిద్ధపడినట్టుగా కావాల్సిన కృపని తెలుసుమని నేనే సహాయపడమని యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి హెబ్రోను నుంచి, హెబ్రోను అంటే మనకు చెప్పాలి. హెబ్రోను అంటే ఏంటి? సహవాసం. ఏంటి? సహవాసం. ఎవరితో సహవాసం? ఎవరితో? మొట్టమొదటి తండ్రి దేవునితో, రెండవదిగా కుమారుడు యేసుక్రీస్తు వారితో, మూడవదిగా పరిశుద్ధాత్మతో. ఇప్పుడు మనము ఈ ముగ్గురితో సహవాసం కలిగినాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెబ్రోను అంటేనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండేది హెబ్రోను. ఆ సహవాసం యొక్క మహిమ మనం చూస్తా వచ్చాం, సోదరుడు చెప్తా వచ్చాడు. కాబట్టి ఇక్కడ మరి చాలా 2 సార్లుగా తగలబడి పెట్టేసిన, ఆ తర్వాత 3వసారి దేవుడు కనికరించి ప్రారంభించిన, ఆ తర్వాత ఊరందరికీ న్యాయం చేకూర్చినట్టుగా ఇక్కడ జీవజలధారలు ప్రవహిస్తున్నాయి అని అప్పుడు చేయడానికి కొరకై ఊరి ప్రజలకు గుర్తిరిగి మరి దేవుడి జనపరచడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుడు కొనియాడుతూ వచ్చాడు ఉదయకాలం. ఇప్పుడు ఈ హెబ్రోను నుంచి మనం ఏం కలిగి ఉండాలంటే యేసు ప్రభు రాకడ కూడా కనిపెట్టుకోవాలి. దేని కూడా కనిపెట్టుకోవాలా? చాలా మంది అది మర్చిపోతున్నారు. అది మర్చిపోయి ప్రవర్తనలో సరిలేదు, జీవితంలో సరిలేదు, మరి బ్రతుకులో సరిలేదు, అందరూ విడిచిపెట్టేస్తున్నారు. ప్రభు రాకడలో ఎత్తబడకుండా లోకస్తులాగా మనం గుడిలో కూడుకొని పోతా ఉంటే ప్రయోజనం లేదు. అందుకే ఈ హెబ్రోనులో మనం ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాయంటే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాయంటే చూడండి, 11, 12 కలిసి ఉంటాయి. ఇవన్నీ ఇట్లా అరిమైపోవడం కనుక ఆకాశం వదులుకొని అరిమైపోవడానికి, పంచభూతులు మహావేగంతో అరిమైపోవడానికి దేవుడి దినపు రాకడతో కనిపెట్టు, దాన్ని ఆశతో ఆపేక్షించు మీరు అంటూ ఏమంటాడు? పరిశుద్ధమైన ప్రవర్తనతో. ఇలా దేవుడి దినపు రాకడ చాలా సమీపంలో ఉంటా ఉంది. కాబట్టి హెబ్రోనులో చేర్చిన ప్రియులైతేనేమి, చుట్టుపక్కల సంఘాలను చేర్చిన ప్రియులైతేనేమి, దేవుడి పిల్లలైతేనేమి ఏం కావాలని కోరుతున్నాయంటే ఇవన్నీ ఒకరిని గతించిపోతాయి. ఇవి శాశ్వతంగా. అయితే శాశ్వతం ఏంటంటే పరలోక రాజ్యం, పరమ హెబ్రోను. కాబట్టి పరమ యెరూషలేము, దాని కొరకు సిద్ధపడాలి. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంటూ ఏం కలిగినదా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినది. ఏ ప్రవర్తన? ఈనాడు ఈ ప్రవర్తన విషయంలో చాలా మంది తప్పినారు. ఎలా ఉన్నారంటే లోతు వారిలాగా. ఎవరిలాగా? లోతు వారు ఏం చేసింది? లోతు ఏం చేశాడు? సులభమాన్ని ఆశ్రయించాడు. ఆశ్రయించిన కారణం బట్టి ఎవరు పచ్చి చూసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఎంత నష్టపోయాడంటే మరి అంత నష్టపోయాడు. ఈనాటి దేవుని ప్రజలకి వైరుతో కూడి జనాంగంగా జీవిస్తూ వచ్చారు. అమోనీయులు, మోయాబీయులు.
ఈ సులభ లోతు లోతు వారి తీసుకున్నారు. మొట్టమొదటిగా లోకాన్ని స్నేహించిన లోతు వారు ఏమైపోయింది? ఉపశమనం అయిపోయింది. దేవుడు అక్కడ ఎదుర్కోవాల్సిన దేవుడు చెప్పాడు, మీరు ఇలా పర్వతం మీద ఉండిపోండి అని చెప్పండి. పర్వతం మీదకి వెళ్ళా అయ్యా నేను బ్రతినట్టుగా అది పోతా ఉన్నారు. ఈ లోపల ఏమైపోయింది? వెనక్కి తిరిగి చూసి ఏమైపోయాయి? మీరు వెనక్కి తిరగకూడదంటే వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉపశమనం అయిపోయింది. చాలా మంది ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా లేకపోతే దేవుడు మాట్లాడిన మాటకు లోబడి ప్రవర్తిస్తే దేవుడు ఆశ్రయిస్తూ వస్తాడు. అంచెలంచెలుగా ఆశ్రయిస్తాడు. మునుపటి కంటే అధికంగా ఆశ్రయిస్తూ వస్తాడు. మునుపటి కంటే అధికంగా మొదటి కొద్దిగా ఉండడం తుదిన మహాభివృద్ధిగా దేవుడు దీవిస్తూ వస్తాడు. పిల్లల ఆ దీవులకి రావాలంటే మన ప్రవర్తన మొట్టమొదటిగా చక్కపరచుకోవాలి. ప్రవేశిస్తూ మనకు కలిగిన రక్షణను కాపాడుకుంటూ అలాగే దేవుని మంది సహవాసంలో మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ద్వారానే అనేక మంది గర్జించబడతారు. చాలా ప్రాముఖ్యంగా ప్రియులు ఆరంభ దినాలలో ప్రియులు ఎంత ప్రయాసపడ్డారు, ఎన్ని విధాలుగా అది గాయపరచబడి ఇంకెందుకు వచ్చి గొడవలండి, ఇంకెందుకు ఇక్కడ మందిరం అనుకోరా పోరాడారు. వారి సాక్ష్యం నిలబెట్టుకున్నారు. వారి దేవుడు సజీవుగా రుజువుపరుచుకుంటూ వచ్చాడు. వారి దేవుడు గొప్ప కార్యం చేసేవాడు, అద్భుత కార్యం చేసేవాడు, మహత్కార్యం చేసేవాడు ప్రూవ్ చేస్తూ వచ్చాడు. అలా మనం కూడా మన జీవితాల ద్వారా మన ప్రవర్తన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసేవాడు అది మర్చిపోదు. ఫస్ట్ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే దేవుడు రాకుండా ఎదుర్కొంటాం. అందుకే తిమోతి అంటాడు ఏమంటే తిమోతి రాసిన పత్రిక రెడీ. తిమోతి రాసిన పత్రిక 4:11 నీ యవ్వనం బట్టి ఎవరిని తుడికిన పలికము కానీ మాటలను ప్రవర్తనను ప్రేమలను విశ్వాసములను పవిత్రతలను విశ్వాసులకు మాదిరిగా ఉండదు. మొట్టమొదటి ఏమంట ఎవరు ఎవరిని బట్టి తుడికినట్టు మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో విశ్వాసం ఎలా ఉందంట మాదిరిగా ఓ తిమోతి ఇలా ఉండు. మాటలు జాగ్రత్త. తర్వాత రెండోదిగా ఏమంటాడు పవిత్రతలో విశ్వాసంలో జాగ్రత్త, ప్రేమలో జాగ్రత్త, తర్వాత పవిత్రతలో జాగ్రత్త, విశ్వాసాలకు వారికి మాదిరికరంగా ఉండదు. మొట్టమొదటి చూస్తే మాట, తర్వాత మరి ప్రేమ, తర్వాత విశ్వాసం, తర్వాత పవిత్రత, తర్వాత ఈ 4 విషయాల్లో ఎవరికి మాదిరికరంగా ఉండాలంట? విశ్వాసులకు విశ్వాసమే మాదిరికరంగా ఉండాలా, దేవుని భాగవహించేవాడు మాదిరికరంగా ఉండాలా, సేవకులు మాదిరికరంగా ఉండాలా. ఈనాడు ఈ మాదిరి పోతాం మరి ఏదో అలవాటు అయిపోయింది. అలవాటు ప్రవర్తించద్దు, లోకరీతి ఉండద్దు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అంతే సజీవమైన రాళ్ళవలే కట్టబడుతున్న మనం మన ప్రవర్తన విషయంలో మాటలోనూ ప్రవర్తనలోనూ పవిత్రతలోనూ తర్వాత మరి విశ్వాసులకి మాదిరికరంగా జీవించే జీవితం. చాలా మంది మాట ఎందుకు తప్పని నిజంగా భక్తులు మాటలో జాగ్రత్త. రెండోది ప్రేమలో ఏ ప్రేమ ఒకరినొకరు ప్రేమించి లేచిపోయే ప్రేమలో అలాంటి ప్రేమ అంటాడు. అది దైవ ప్రేమ కాదు. అంటే ప్రేమ కదన్నా సత్యం ఉందన్నా తప్పు. ఆ ప్రేమ లస్ట్ అంటే నాశనకరమని దాన్ని గమనించాను. మరి ఏ ప్రేమ కలిగిందా? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఒక చిన్న పాట తిమోతికి బాగా ప్రేమ అంటే అగాపే 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 క్రీస్తు ప్రేమ అగాపే 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 క్రీస్తు ప్రేమ పేతురు సంధించిన ప్రేమ పాపము క్షమించే ప్రేమ పేతురు సంధించిన ప్రేమ పాపము క్షమించే ప్రేమ పాపిని నీతిగా తీర్చే ప్రేమ అగాపే క్రీస్తు ప్రేమ అగాపే 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 క్రీస్తు ప్రేమ. క్రీస్తు నిజంగా బొంకాడండి 3 సార్లు. నిజంగా ఏదైనా ఒకసారి అప్పగించిపోయాడు కానీ అయితే పేతురు మాత్రం బొంకాడు. 3 సార్లు బొంకినా ఒక నేను ఎరగను, ఆయన ఎవరు నాకు తెలియదా ఎంత ప్రేమించాడు. నీ బండి మీద నా సంఘానికి వెళ్తాను చెప్పని
ఇది పొందుతున్నవాడే ఇలాంటి వాడు తప్పిపోతే ఎంత బాధ. అయితే ఆ మనుషుడు పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభు చూసి మనం శిరోమార్గం నుంచి ఈస్టర్లో కూర్చొని ధ్యానం చేస్తూ వస్తాం కాబట్టి యేసు ప్రభావి రెండు వారం గురి కొరిపే నువ్వు బొంగుతావు పేతురు అని చెప్పండి. అందరూ విడిచిపెట్టన్నాడు. ఆ బొంకాడు. బొంకుతా యేసు ప్రభావి కళ్ళు చూస్తా ఉంటే పశ్చాత్తాపడుతున్నాడు. అదే పేతురు సంధించిన ప్రేమ, అగాపే ప్రేమ. ఆ ప్రేమలో పేతురు సంధించబడి ఇకనే తప్పు చేయకూడదు అబ్బా, ఇంతకాలం చేశాను, ఇంతకాలం పొరపాటు పడ్డా, ఇప్పుడు పొరపాటు పడ్డా, ఇక చేయను, తీర్మానం ఇంతకాలం నీ జీవితంలో తప్పు ఇక్కడ పొరపాటు తెలియదు. అగాపే ప్రేమలో నీ దేవుడు దర్శిస్తా ఉన్నాడు, సంధిస్తా ఉన్నాడు. ఆ ప్రేమతో ఒకరికొకరు క్షమాపణకి రావాలి, ఒకరొకరు క్షమించుకోవాలి. పాపలు సంధించబడాలి. మీ ప్రేమ ద్వారా సంధించబడాలి. పాపని క్షమించే ప్రేమ నీతిగా తీర్చబడాలి. ఏమంటాడు? నీతిగా తీర్చబడాలి. ప్రభు రాకడలో ఎవరు తీసుకెళ్తాడు? పరిశుద్ధులు తీసుకెళ్తాడు, నీతిలో తీసుకెళ్ళిపోతాడు. మరి బహుమానాలు అబ్రాహాం నీతి కలబడ విశ్వాసం వల్ల నీతిలో తీర్చబడి ఆ బహుమానాలు పట్టణం కొరకే ఎదురు చూశాడు. యేసుప్రభువు రాకపోవడమే. యేసుప్రభువు వచ్చాడు, కలుషులో కార్యం ఇచ్చాడు, ప్రాణం పెట్టి సమాజం చేసుకున్నారు. నేను తన మీరు ఉన్నట్టుగా మనం తీసుకెళ్ళిపోతాను చెప్పి అభవించిన దేవుడి సందికి మనం ఎదుర్కోవడానికి ఏం కావాలా? సిద్ధపడాలా లేదా? ప్రేమతో ఒకరినొకరు క్షమించుకోవాలి. మొట్టమొదటి మాటలు జాగ్రత్త ఉండాలి. రెండవది ప్రేమలో, మూడవది పవిత్రతలో చాలా రాజీ పడుతుంది. పరిశుద్ధ విషయంలో నిన్ను కాపాడుకో, ఎవరు వారు కాపాడుకో. నాడు ఏమైందంటే ఈ పరిశుద్ధిని కలుషితం చేసేస్తుంది. లోకల్ కలవరం చేస్తా ఉంది, పరిశుద్ధి లేదు. వాళ్ళంటే మనం అంటే ఎవరంటే లోకల్ అంటే మనం అంటే మనుషులు లేదా? మనుషులు కాదు ఇక్కడ ఎవరైనా. నువ్వు మనుషులే, నువ్వు విశ్వాసిస్తున్నా, నువ్వు మా విశ్వాసి, నువ్వు రక్షణ పొందినవి. లోకస్తున్నా ప్రవర్తించిన కాలం దేవుడు రక్షించుకుంది. నువ్వు విశ్వాసంతో వెంబడించాలి. నీ పరిశుద్ధులు కాపాడుకుంటూ రావాలి. నాలుగోదిగా పరిశుద్ధులు ప్రవర్తనలు, నువ్వు చేసే పనులలో కావచ్చు, చేసే మాట్లాడే క్రియలో కావచ్చు. నాకు చాలా మంది నేను సులభంగా సేవ చేస్తాను. సేవ చేస్తే వాళ్ళ పొలాలు పెట్టలేము. పొలాల్లో కొంచెం పచ్చిమిరపకాయలు లేకపోతే పొలాలు పిలుస్తారు. అంటే వంకాయలు, కూరగాయలు కూడా పిలిస్తే వీళ్ళు ఏం చేస్తారు? అందరూ లాస్ట్ అయిపోతున్నప్పటికీ కొన్ని ఒళ్ళు దాచుకుంటూ వస్తారు. ఈ అక్కడ ఎవరు పరిగెత్తి అక్కడ దాచుకుంటూ వస్తారు. దాచుకుంటూ వస్తేనే ఒకరోజు చూసి ఆ యజమాని కాబట్టి వదిలేసారు, కూరగాయలు పని చేస్తారు. ఆయన తెలుసు. ఒకరోజు భార్య వచ్చింది. అందరూ ఒళ్ళు లాగితే మొత్తం ఒక గంపకయ్యాయి. ఏంటి ఆ కూరగాయలు ఇన్ని తెగపోతే మీ కూలి ఇచ్చి మళ్ళీ చేయలేదు. అందులో ఒక మాత్రం విశ్వాసం ఉంది. ఆయన తన ఒళ్ళు ఏం చేసుకుంటుంది నిజంగా. అప్పుడు ఆమె ఏం చేస్తారు సార్? ఈ యజమానులు మార్పడుతుంది. అరే ఇంతమంది తీసుకెళ్తా ఉన్నారు, ఇంతమంది ఎత్తుకుపోతా ఉన్నారు కాయలు, మరి ఈ ఏమాత్రం తగ్గదు. కారణం ఏంటంటే వాళ్ళ ప్రభు వాళ్ళతో ఉన్నాడు. పూర్తి చేసింది, నా ప్రభు నాతో ఉన్నాడు. మరి నాకు తీసుకోకూడదు, అన్యాయం ముట్టుకోకూడదు. ఏది కూడా నా ప్రవర్తన జాగ్రత్త ఉండాలని ఉన్న కారణం బట్టి యజమానులు బాధపరుచుకున్నట్టుగా దేవుడు కార్యం చేశాడు. ఆ యజమాను కూడా కొంతకాలం బాధపరుచుకున్నారు. ఆ తోట యజమాను కాబట్టి మన ఇద్దరులో కార్యం కలిగించారు. ప్రవర్తన ద్వారా మర్చిపో. ప్రవేశిస్తారు రాకడంలో మొట్టమొదటిగా ఎలా ఉండాలంటండి? మొదటి పేతురు రాసిన పత్రిక, రెండో పేతురు రాసిన పత్రిక, 3వ అధ్యాయం 11 వచనాలు చూస్తే మరి ఆయన రగిలిపోతాయి కనుక, కాలిపోతాయి కనుక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, రెండవదిగా భక్తితో. ఎవరంట? భక్తి. చాలా మంది భక్తి చేస్తున్నారు. ఏ భక్తి అంటే లోకస్తు చేస్తాం. అందులో భయంతో కూడా భక్తి ఉండాలి. ఎవరరా? భయంతో కూడా భక్తి ఉండాలి. ఏ భయంతో కూడా భక్తి? నీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షించాడు కాబట్టి ఆయన ఎక్కడ భయభక్తులు కాబట్టి ఆయన సేవిస్తే మరి ఎలా ఉంటావంటే మరి ఎక్కడ నువ్వు రాజీపడి విధాలు జీవిస్తూ వస్తావు. కాబట్టి నీ భక్తిని మెచ్చి నిన్ను ఆశ్రయిస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి నీ భక్తి మరి ఆ రూతు విషయంలో అంటాడు, ఆ పోయిన నీ ప్రవర్తన కంటే, నీ మునుపటి ప్రవర్తన కంటే నీ కలపడి ప్రవర్తన చాలా చక్కగా ఉంటావు. నీ భక్తి బాగుంది. కాబట్టి ఒక చిన్న పెద్దలు ఎవరు గమనించగా ఈ పొలంలో ఉండి నువ్వు అలా జీవిస్తున్నావు కనుక నువ్వు ఈ స్థితికి వచ్చావని చెప్పేసి గర్వపరుస్తూ వచ్చావు. పిల్లలు పెట్టుకోండి. అందుకే రూతు అన్ని ఎప్పుడుగా ఎక్కడికి వచ్చింది? క్రీస్తు వంశాలకు వచ్చింది. నీ భక్తి, నా భక్తి దేవుడు మెచ్చితే తన వంశంలో తీసుకొస్తాడు. మనకు క్రీస్తు వంశాలకు చెందినవారు. లోకంలో ఏ కులం, ఏ మతం, ఏ జాతం తెలియదు, ఏ భాష మాట్లాడారు. ఇప్పుడు మాత్రం
ప్రభు యేసుక్రీస్తు వారు భయభక్తుల వారుగా యెహోవా భక్తులు, ఏ భక్తులు అంట? యెహోవా భక్తులు, జీవులు దేవుని భక్తులు, జీవులు దేవుని బిడ్డలు అన్న సాక్షి విగ్రహం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు రాకడలో ఎదుర్కోవాలంటే హెబ్రోను నుంచి రెండవదిగా మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త. మొట్టమొదటి ప్రవర్తన, రెండవది భక్తి. పరిశుద్ధత ఏమంటాడండి? ఏమంటాడు? మొట్టమొదటి పరిశుద్ధ ప్రవర్తన కావాలి. రెండవదిగా భక్తితో, భయభక్తులతో దేవుడు సేవించారు. చాలా మటుకు ఈ భక్తులుగా మనం జీవించడం చాలాసార్లు మన భక్తిని విడిచిపెట్టి వస్తువులుగా ఉంటున్నాం. చాలా మంది భక్తి పోయింది కేవలం వస్తువులు మాత్రమే, లోపల పసలేదు. ఇప్పుడు ఎవరిలాగా బుద్ధి లేని కలికలాగా, ఎవరిలాగా బుద్ధి లేని కలిక ఏం చేశారు? డ్యూటీలు ఉన్నాయి, అన్ని బాగున్నాయి, వాళ్ళతో పాటు సమయం ఉన్నారు, కానీ అదేం లేదు, నూరు లేని కారణం బట్టి వారి డ్యూటీలు ఏమైపోయాయి? ఆరిపోతున్నాయి. కాబట్టి చాలా మంది జీవితాల్లో భయభక్తులు లేని కారణం బట్టి జీవితం చెప్తుందంటే వస్తువులా ఉన్నారంటే లేదు. భయభక్తులు కలిగి జీవం గలవారం మేము, మా జీవన దేవుని సంధించడానికి ఎదురుడానికి సిద్ధపడుతున్న దైవ భక్తులం, పరిశుద్ధ కన్నికలం, సిద్ధపరచబడి కన్నికలం, ప్రిపేర్డ్ నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే కన్నికలం. ప్రభు దాకా ఎప్పుడే పురుషులు ప్రధానమైన కన్నికగా సిద్ధపడతాము. కాబట్టి ఆ కన్నిక సిద్ధపడుతున్న మనం ఎలా ఉండాలంటే భక్తులుగా సిద్ధపడాలి. భయభక్తులు జీవితం కలిగి ఉండాలి. భయభక్తి విడిచిపెట్టదు తప్పుడు. అందుకే అబ్రాహాము భయభక్తి కంటే తన కుమారుడైన ఇస్సాకును బలిపించని దేవుడు కోరినప్పుడు మృతుల్లో తన కుమారుడు పొందగలుగుతున్న ఆ విశ్వాసంతో తన దేవుడికి భయపడినట్టుగా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రభు వస్తే నువ్వు అలా ఉంటావా? ప్రూవ్ చేసుకోగలుగుతావా? లేకపోతే విడిచిపెట్టిపోతావు. ప్రభు వస్తే ఎక్కడో తెలియదు. ఒకవేళ ఆయన మాత్రం యూదాగోత్రపు సింహంలాగా వస్తాడు. రెండవ మనం ఎలా ఉంటాం? నిజంగా భక్తులు లాగుంటే యూదాగోత్రపు సింహం పిల్లలాగుంటే ఎదుర్కొంటాం. అంతే కదా? పిల్లలాగా నేను గొర్రె పిల్లలాగుంటా అంటే పరిగెట్టడం. యూదాగోత్రపు సింహంలాగా తయారు కావాలా? ఆయన పిల్లలాగా తయారు కావాలా? కొత్త సింహం పిల్లలాగా తయారు కావాలి అంటే భయభక్తుల విషయంలో అంత శ్రద్ధ ఉంటే దేవుడు ఒక సింహ పిల్లలాగా ఉంటాడు. సింహ పిల్లల సింహాన్ని ఎదుర్కొంటారు, కానీ కోరికలు ఎదుర్కొన్నాయా? గొర్రెలు చెప్పిన గొర్రెలు కదా మాట, గొర్రెలే కాదా? అది సింహం కోరిన గొర్రెలు దేవుడా వదిలిపబడ్డ గొర్రె పిల్లలు అన్నప్పుడు జగత్తుడిపే ఆ గొర్రె పిల్లే యూదాగోత్రం సింహానికి వచ్చినప్పుడు అయాంకు రెడీ, దేవుడు సిద్ధంగా ఉన్నా. అంటే భక్తి కలిగిన జీవితం మర్చిపోదు, భయభక్తుల జీవితం మర్చిపోదు. తర్వాత మూడవదిగా ఏమంటాడు చూడండి. మూడవదిగా ఏమంటాడంటే చదవండి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా. ఎవరంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు చాలా మంది జాగ్రత్తగా ఉండడం, ఈ జాగ్రత్త విషయంలో తగ్గిపోతున్నారు. జాగ్రత్త విషయంలో కొన్ని మాటలు బయట చెప్తా ఉంటాను. ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉన్నానో ఒక మాట చెప్తాడు చూడండి. యాకోబు పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం తొందరగా చదవాలి. జేమ్స్ జాకబ్ క్షమించండి, జోబ్ చాప్టర్ 8:5. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి, జోబ్ చాప్టర్ 8:5, 8వ అధ్యాయం 5వ వచనం. ఎక్కడికి తల్లి? నీవు జాగ్రత్తగా దేవుని వెలిగి రెండోదిగా బ్రతిమలాడు. జాగ్రత్తగా బ్రతిమలాడుతున్నారు. హెబ్రోన్లో దేవుడి ఇంట్లో కూర్చొని ఊరికి వచ్చిపోవడం కాదు. మొట్టమొదటిగా మరి జాగ్రత్తగా దేవుడు వెతకాలి దేవుడికి వచ్చి. తర్వాత రెండోదిగా జాగ్రత్తగా బ్రతిమలాడాలా. మూడోదిగా పవిత్రమైన ప్రవర్తన, పవిత్రమైన కదా జాగ్రత్తగా పవిత్రత కాపాడుకోవాలా. తర్వాత నాలుగవదిగా జాగ్రత్తగా ఏం చేయాలంట? యథార్థత. ఈ యథార్థత విషయంలో జాగ్రత్త ఉండాలా, వదిలిపెట్టకూడదు. భర్త వల్ల భార్య, భార్య వల్ల భర్త, లేకపోతే కుటుంబంలో అందరి విషయాల మధ్యలో యథార్థత ఉండాలా. సంఘం కూడా యథార్థత ఉండాలా. లేకపోతే అపవాది బయలుదేరి మోసం చేస్తాడు. నేను దేవుడి దగ్గరలో ఎదుర్కోవడం చేస్తూ వస్తాడు. కాబట్టి మరి భక్తి విషయంలో పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త. అంటే దేవుడు వెలుగులో జాగ్రత్తగా ఉండు, దేవుడు ప్రతిజ్ఞలో జాగ్రత్తగా ఉండు,
దేవుని సన్నిధిలో పవిత్ర మనుషులో జాగ్రత్తగా ఉండు. నాలుగోదిగా యథార్థత కలిగిన విషయంలో జాగ్రత్తగా ఉండు. అప్పుడు నీవు ఎలా ఉంటావంటే మొదట కొద్దిగా ఉన్న తుదను ఆభివృద్ధికి వస్తావు. నీ నిబంధనని దేవుడు వృద్ధులు చేస్తా వస్తాయి. ఐదవదిగా నీతి విషయం కూడా జాగ్రత్తగా ఉండు. నీతిని కాపాడుకో, నీతిని కాపాడు. తర్వాత చూడండి, ఇంకొక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 4:10 చదవదు. అక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 5 చూసాం, అక్కడ 3 ఉంటాయి. చూడండి, 4:10 1 తిమోతి 4:10 నేను వచ్చే వరకు చదువుటను హెచ్చరించలేను బోధించలేను జాగ్రత్తగా పెట్టుకోండి. ఏ విషయం జాగ్రత్తగా ఉన్నారంట? చదువులేదు, దేవుని వాక్యం చదువుట్లో ఉండు. ధర్మశాస్త్రం ప్రేమించి దాన్ని ధ్యానించాడు ధన్యుడు. వాడు నీటికాలు కాడుకున్న చెట్టు వాడు ఆకువాడు తన కాలంలో తన చెట్టు ఉండదు. కాబట్టి చేయనంత సఫలం. కాబట్టి దేవుని వాక్యం చదువుట్లో ధ్యానించుట్లో జాగ్రత్త. అప్పుడు ధన్యుడివి. తర్వాత రెండోదిగా అక్కడ అంటాడు, ఏం చేయాలంటే చదవడమే కాదు, బోధించు. దేవుడికి మాట్లాడి చేయాలా? పెట్టుకోవాలా? నీ వాక్యం పెట్టుకోపోతావా? ఇద్దరు చెప్పవా? బోధించు, దాన్ని కరపత్రిక అందించు. లేకపోతే చెప్పిన దేవుడి జన్మ జరిగించిన కార్యం చెప్పు. దేవుడి జన్మ చేసిన అద్భుతకార్యాన్ని పంచుకో. సహోదరుతో కాదు, అన్నితో పంచుకో, తప్పే కాదు. అమ్మ దేవుడి విధంగా ఉంటుంది, దేవుడి కార్యం చేశాడు, ఇదిగో నిన్నే ఈ విధంగా అద్భుతకార్యం చేశాడు అని చెప్పి పంచుకో. స్కూల్లో పిల్లలుగా సాక్ష్యాలు పంచుకోవాలి. అలా నేను దేవుడి పిల్లలుగా జీవించాను. అప్పుడు ప్రభు వస్తే రేపు పాటలు ఎగిరిపోతాం. కాబట్టి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండోదిగా దేవుని విషయాలు, భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మూడోదిగా ఏం చేయాలంట? నాకేం తెలుసుకోండి. మొదటిగా చెప్పు, ముందు తర్వాత అవి ఎలా కలుగుతాయి. మొదటి 3 చెప్పిన అయ్యగా అయిపోతాడు. ఫిబ్రవరి నుంచి మొదటి 3 సంగతులు. మొట్టమొదటి ప్రవర్తన విషయంలో జాగ్రత్త, పరిశుద్ధంగా. 2 భక్తి విషయంలో జాగ్రత్త. 3 భక్తి ఎక్కువ ఏముందండి? రెండో పేద చదువుకోండి. 2 Peter 3:11 ఏముందా? ప్రవర్తనలోను పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఆ రాయకుడు మాట్లాడడానికి ఏముంది? ఆ 8 మంది తర్వాత ఆ రాయకుడు బాగా 3 చెప్పారు. చదవండి, చూడండి బాగా. 2 Peter పత్రిక 3:11 మనం చదువుతున్నాం కదా. ఫిబ్రవరి నుంచి మీరు చేస్తే పనులు చదవండి. దొరికిందా? 2 Peter పత్రిక 3:11 ఏ విషయాలు జాగ్రత్త ఉండాలమ్మా? జాగ్రత్త ప్రవర్తనలోను, పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త. ఈ జాగ్రత్త విషయాల్లో దాదాపు ఒకసారి 5 చూసుకున్నాం. 5 చెప్పాలి మొట్టమొదట. ఆ తర్వాత మళ్ళా ముందు చూసాం. ఈ 5 + 3 8 తర్వాత ఇంకోటి చెప్పుకొని చేస్తాం. ఇప్పుడు మొత్తం చెప్తే వదిలిపెట్టాలి. మనం ఇది ఇంటర్నెట్ పెట్టాలి. ఎప్పుడో నుంచి జరగాలి సంగతి. అప్పుడే ప్రభు రాకడలో మనం అక్కడ కనిపెట్టుకుంటే ఎగిరిపోతాం. ఫిబ్రవరిలో వస్తున్నాం, పోతూ అనుకోదారు. ఫిబ్రవరి కాదు, మరి అక్కడ నర్సాపురంలో కావచ్చు, ఇటు సంగారెడ్డిలో కావచ్చు, సంగారెడ్డి తెరిసిబాలో కావచ్చు, ఇటు పక్కన ఇంకోటి ఏముంది, అది పక్కన అన్నారు పేరు మంత్రి పేరు ఏమా న్యూ జెరూసలేం పరలోకం దిగి వస్తుంది. కాబట్టి అలా సిద్ధపడాలంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. 3 సంగతులు మార్చుకో. మొట్టమొదటి ఏంటి? చదవండి మాట. 2 Peter పత్రిక 3:11 అందరికీ చదువుకుందామండి ముందు. అన్ని ఇవన్నీ లైమైపోయి కనుక ఆకాశం ఎదుర్కొని లైమైపోయినట్టు, పంచభూతం ఆరాటంతో కరిగిపోయినట్టు దేవుని దినపురాకులతో కనిపెట్టుకోవచ్చు. దాన్ని ఆశతో అపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలను. దాని గురించి మనం చూస్తూ వచ్చాం. పరిశుద్ధమైన ప్రవర్తన చూస్తూ వచ్చాం, భక్తిని చూస్తూ వచ్చాం. మూడవదిగా జాగ్రత్త. చాలా మంది పాట మాత్రం పాడతాం, అసలు బయట వెళ్ళిపోలేదు. జాగ్రత్త భక్తులార పిలుపిని ప్రభు యేసు వచ్చును,
వందనం హోసన్నా వందనం హోసన్నా జాగ్రత్త భక్తులార పిలిపిని ప్రభుయేసు చేయవచ్చును జాగ్రత్త భక్తులార పిలిపిని ప్రభుయేసు చేయవచ్చును కాబట్టి జాగ్రత్త ఉన్నారా ఏ విషయాల్లో ఇప్పుడు చెప్పండి అక్కోరు ఫస్ట్ సార్ చెప్పమ్మా చెప్పండి మీరు చెప్తే అని తెలియదు కదా ముందు కాబట్టి మీరు చెప్పండి ఏ విషయాలు జాగ్రత్త ఉండాలా ఆటలు చెప్పు మొట్టమొదట మాటల్లో ఎట్లో రెండోది ప్రవర్తనలో మూడోది ప్రేమలో పవిత్రతలో ఈ 5-4 విషయాలు తర్వాత ఇంకా ముందుగా చెప్పుకున్నాం కొన్ని సంగతులు చెప్పండి అవి చెప్తుంది పెట్ట ఎక్కడ చూసాము యోగంలో చూస్తూ వచ్చాం యోగం నిన్నుగా దేవుల పాత నిబంధనలో 5వ వచ్చాను ఏం చేయాలి ఏ విషయం జాగ్రత్తగా దేవుడు వెలుగులో జాగ్రత్తగా ఉండు దేవుడు ప్రతిభాషలో జాగ్రత్తగా ఉండు తర్వాత దేవుని పవిత్రతలో జాగ్రత్తగా ఉండు తర్వాత ఏం చేయాలంట 4వదిగా గట్టిగా చెప్పాలా నా గిరి కదా యథార్థ విషయంలో జాగ్రత్తగా ఉండు 5వదిగా నీతి విషయంలో జాగ్రత్తగా ఉండు అప్పుడు నీ నివాసాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు మన సంఘాన్ని దేవుడు వర్తన చేస్తూ వస్తాడు ఈ రోజు ఇట్లా ఉంది దేవుడికి స్తోత్రం ఒకప్పుడు చిన్న పాకలా ఉండే దేవుడు చక్కటి మందిరం ఇచ్చాడు దేవుడు సహాయం చేశాడు ఈ చుట్టూ కాంపౌండ్ ఇచ్చేసి చక్కటి స్వార్థతో ఒక వెహికల్ ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది దేవుడు కాదు దేవుడు చేయగలడు అన్ని విషయాలు సహాయం చేస్తాడు కాబట్టి ఈ విధంగా బ్లెస్సింగ్ కావాలంటే 5 విషయాలు ప్లస్ అక్కడ ఏం చూస్తూ వచ్చాం ఒక 3 విషయాలు తర్వాత చూడు చివరికి చూద్దాం ఏమంటాయంటే 9వ మనసుకు చేద్దాం 9వ విషయం ఏమంటాయంటే ద్వితీయ దేశకాలం 11వ అధ్యాయం 22వ వచనం చదవండి డ్యూటెరోనమీ చాప్టర్ 11:22 డ్యూటెరోనమీ చాప్టర్ 11:22 మీరు మీ దేవుని యెహోవాను ప్రేమించి ఎలా నడుచుకోవాలి ఆయన మార్గంలో నడుచుకోండి ఆయన హత్తుకొని మీరు చేయవాలని మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకున్నట్లు చూసుకోండి జాగ్రత్తగా నడుచుకున్నట్లు చూసుకోండి ప్రవర్తించి కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు అక్కడ 8 చూసాం 9 చూస్తే ఆయన మనకి ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో ఆ 8 జాగ్రత్తగా ఏం చేయాలి నడుచుకున్నట్లు ఆయన మార్గం నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే మనం ఏమైతామంటే దేవుడు మనం దయచేయడం చూస్తూ వస్తాం అప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయించడం చూస్తూ వస్తాం కాబట్టి దేవుడు ఇట్లా నేను ఆశ్రయించినట్టుగా దేవుడిని దీవించినట్టుగా ఎప్పుడులో ఆయన సహవాసంలో నువ్వు క్షేమాలను నెమ్మది ఉన్నట్టుగా ఒకవేళ జీవితంలో కొంతకాలం ప్రవేశకు వస్తున్నాయేమో ఈ లక్షణాలు లేని కారణం బట్టి 9 లక్షణాల కారణం బట్టి నీ జీవితంలో నెమ్మది లేదు ఎప్పుడు అంటే సహవాసం రెండవదిగా నెమ్మది ఎందుకు వచ్చి ఎవరికి వచ్చిన నెమ్మది నిండు మనసుతో కాలేవు యెహోవాను అనుసరించిన కారణం బట్టి ఆ మనుషులకి ఎప్పుడు ఏమొచ్చింది నెమ్మది వచ్చింది ఒకవేళ నీ జీవితంలో నెమ్మది ఇక్కడ కూర్చుంటాను కుటుంబ వ్యవస్థలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు సంఘ జీవితంలో కావచ్చు జాబ్లో కావచ్చు నెమ్మది లేదయ్యా నెమ్మది లేదనుకుంటాను ఈ 9 చేసి చూడు నీకు నిండు నెమ్మది నీకు అనిపిస్తుంది నువ్వు నిండు ఆశ్రయించు దేవుడు నీకు నిండు నెమ్మది ఇచ్చి నేను ఆశ్రయిస్తాను నీ ఇతరులకి ఆశీర్వాదాన్ని దీవిస్తాడు కొంచెం చాలు నేను అనుకుంటాను ఎక్కువ అవసరం లేదు ఒకప్పుడు నీకు సమృద్ధిగా ఉండొచ్చు లేకపోవచ్చు అయితే ప్రవేశిస్తాను అంగీకరించావు ప్రవేశిస్తాను అంగీకరించి ఈ విధంగా వెంబడించు 9 విధాలుగా ఆయన మార్గం నడుచుకొచ్చినప్పుడు ఆయన ఆజ్ఞ వేయండి తర్వాత తప్పనిసరి దేవుడు నీకు నిండు నెమ్మదిస్తాడు నిన్ను బుద్ధిమంతిస్తాడు మొదటి కూర్చున్నా సరే తొదరు మహావృద్ధి మా ఇంత కాదు ఈ చిన్న ఊళ్ళోనే ఇంత దేవుడు ఆశ్రయించిన దేవుడు ఇంకెందుకు చేయడు చేయనట్టుగా నువ్వెందుకు అవిశ్వాసం అయిపోతావు నువ్వెందుకు కుంగిపోతావు నువ్వెందుకు నిరుత్సాహపడతావు దేవుడితో కలిసి ఈ విషయంలో గమనించు అరే ఇదే కదా అంత బోధ కలుపుకుని సాగిపోకు లోపస్తున్నారు
దేవుడు వెంబడిస్తే దేవుడు తప్పనిసరిగా రెండంతల ఆశీర్వాదం. యోగు మరి ఆ విధంగా వెంబడించే మొదటి కొద్దిగా ఉంటుంది, తొమ్మిది మహాపతి రెండంతల ఆశీర్వాదం యెహోవా ఇచ్చాను. యెహోవా చూసుకుపోయాను, యెహోవా స్తుతిగా తన భక్తిని రుజుపరుచుకుంటూ వచ్చాను. తర్వాత నోటి మాట కూడా పాపం చేయాలి. మనమైతే ఎన్ని పాపాలు, నోటు ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు వద్దు. ఈరోజు తీర్మానం చేసుకుని ప్రభా ఈ 14వ సంవత్సరాన మేము ఫిబ్రవరి నుంచి బ్లెస్ కావాలనుకోదు ప్రభా. దాని కొరకు నాతో మాట్లాడుతూ వచ్చాను, నాతో మాట్లాడుతూ వచ్చాను, 9 సంగతులు మాట్లాడుతూ వచ్చాను. ఈ విషయాల్లో నేను ఈ 9 విషయాల్లో నేను చక్కగా నడుచుకోవడానికి ఇష్టపడతాను ప్రభా. నా అలాగే సిద్ధపడి ఒకవేళ నేను రాకడైతే నేను ఎదుర్కొంటాను. చాలా మంది దేవుడు రాకలు ఎదుర్కొంటావా? ఇలా ఉండకపోతే ఎలా ఎదుర్కొంటావు చెప్పండి? ఏ విషయం తప్పైనా సరే ఈ 9 విషయాల్లో మనం ఎదుర్కోలేని పిల్లలు. మరి ఆయన మీద కూడా సింహంగా వస్తే మన లోపం కలిగి ఏదో ఒక గొర్రెపిల్ల కానీ లేకపోతే మన తోడు కలుపుకున్నా తోడు సేవ చేసుకున్న గొర్రెపిల్ల ప్రవర్తిస్తాం. ఎవరైనా గొర్రెలు లోపల తోడే స్వభావం, పైకి మాత్రం గొర్రెపిల్ల స్వభావం వేసుకుంటే దేవుడు నాకు ఎదుర్కొంటాం. లేదా ఉద్యమంలో గొర్రెపిల్లకి సంతతిగా యూదాగోత్రం సింహంగా వచ్చినప్పుడు నిజంగా ఎదుర్కోవడానికి ఈ 9 లక్షలకి సిద్ధపడానికి ఫిబ్రవరి నుంచి దేవుడు ప్రేమించి మాట్లాడుతూ రెండు ఆదాయం చేసుకుంటా ఎక్కువ చెప్పదలుచుకున్నా. దేవుడిని ప్రేమించి మునుపటి కంటే అధికమైన మేలు. చూడండి, ఆ మాట సంఘానికి సంవత్సరం ఒక వాగ్దానం చేయాలి. ఆ వాగ్దానం కూడా ఇచ్చేద్దాం. హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం, హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం, హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం అందరూ చదువుకుందామండి. 9వ వచనం అందరూ చదువుకుందాం. ఈ కడవల మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యుల యెహోవా సెలవుతున్నాడు. ఈ స్థలంలో నేను సమాధానం మీరు నడిపించను, ఇదే సైన్యుల యెహోవా వాక్కు. కాబట్టి మునుపటి మందిరం మహిమ మించిన మహిమ దేవుడి అనుకుంటున్నాడు. ఆ వాగ్దానం ఇచ్చి తర్వాత సమాధానం నిలువ అనుగ్రహించిన ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఈ తండ్రి వచ్చినట్టుగా నేను వచ్చినట్టుగా ప్రభు కోరిక ప్రకారంగా దేవుడి కోరిక ప్రకారం ప్రవర్తనలు పరిశుద్ధమైన ప్రవర్తనలు భక్తితో ఎంతో జాగ్రత్తగా జీవించి దేవుడి రాజ్యంలో మన కొరకై కొత్త ఆకాశం కొత్త కనిపెట్టుకొని దాని కొరకు సిద్ధపడుతూ ప్రభావం జ్ఞాపకం చేసుకుని ఆయనపరిచిందాక ఆ శ్రేష్ఠను అనుభవించినట్టు దేవుడు వాళ్ళని సిద్ధపరిచి ఆయనపరిచిందా. రెండు ప్రార్థన చేసుకుని మోకరించండి. ఎంత గంభీరమైన సమయం. మోకరించండి, మౌనంగా అభివృద్ధుడు కళ్ళు మూసుకోండి. ఈ మందిర సందర్భంగా, ఈ ఆనంద సందర్భంగా దేవుడి తర్వాత మాట్లాడుతూ వచ్చాడు. నీ ఉదయం ప్రవర్తిస్తూ ఉంటే కాబట్టి, లేకపోతే నీ ఉదయం ప్రవర్తిస్తూ ఉంటే నీ ఇప్పుడు చేయించాడు. నువ్వు తీర్మానం చేయ ఈ మందిర సందర్భంగా ఈ 14వ సంవత్సరం మా ప్రభావం అడుగుపెట్టారు. మరి ఈ సంవత్సరం మేము మీరు కోరుకున్న ప్రకారంగా జీవించి మునుపటి కంటే అధికమైన మహిమను మేము పొందట్టుగా, సమాధానం పొందట్టుగా, ఆశీర్వాదం పొందట్టుగా ప్రభావ నా జీవితంలో మీరు అక్కడికి ఎదుర్కొన్నట్టుగా నన్ను దర్శిస్తూ వచ్చారు. నా ఉదయం మీకు ప్రతిష్ఠిస్తున్నారు ప్రభావ. మీరు అప్పగిస్తున్న ప్రభావాన్ని ప్రభు అప్పగించుకుంటా ఉంటే చిన్న ప్రార్థన చేయండి. నా పాపను క్షమించు, నన్ను వెలిగా అంగీకరించినాడు. మొట్టమొదటిగా రక్షణ కొరకు పిలుపు. ఈ ఆదివాసీ సందర్భంగా మాట్లాడుతూ వచ్చాను కనుక మేము ప్రవర్తిస్తూ ఉంటే ఇప్పుడు చేయొచ్చు. నీ కొరకని మేము ప్రార్థన చేస్తాం. మీరు అక్కడ చూడొద్దు, మౌనం ఉండండి, వాళ్ళు వస్తున్న ప్రార్థనలో ఉండండి. ప్రభు దర్శిస్తూ వచ్చాను. నేను ప్రేమించి చేసుకునేసుకోవాలి. ప్రత్యేకంగా చనిపోయి సమాజానికి చేసుకునేసుకోవాలి. సంఘంలో సమకూర్చాడు. సంఘంలో ఆయన కూడా కనిపెట్టుకొని ఎదుర్కోవాలంటే మీకు రక్షణ అవసరం. కాబట్టి ఆ పాప క్షమాపణ పొందినట్టుగా నేను పశ్చాత్తాపడుతూ ఆయన హృదయంలో చేర్చుకుంటూ ఉంటే మీకు కూడా చేర్చుకుంటే ఎవరైతే చూడటం పిల్లలు ప్రభుత్వం ఎవరు ఇస్తుంది కూడా చేర్చు. బయట ఎవరైనా సరే కనిపించినట్టుగా ఈ చివరికి ఈ దిన ఈ ప్రభుత్వం హృదయం ఇస్తా ఉంటే ఎక్కువ చేర్చుంటాడు. ఇది అలవాటు ప్రకారం వచ్చిపోతున్నారు ప్రయోజనం. ఈ హృదయ ప్రభుత్వం ఇస్తా తీర్మానం చేసుకుంటూ ఉంటే ఎక్కువ చేర్చు. ఎవరైనా కావచ్చు. ఎవరన్నారా తలకంటే నాకు చూపించి కూడా ప్రార్థన చేస్తాం. ఇదంతా గంభీరమైన సమయం. నిర్లక్ష్యం వెళ్ళిపోవద్దు. దేవుడికి వచ్చి నీవు కాలు వెళ్ళిపో. నీ గురించి చూపించే
నీ కొరకు ప్రార్థన చేస్తాను. రక్షణ కొరకు పెట్టు. ఎవరన్నారా? ఎవరు మా దేవుడిని దీవించిన బిడ్డ నీ రక్షణ తీర్మానం అంగీకరించు కాక, నీ పాపాలను క్షమించు కాక, నా రాత్రులు నేను జ్ఞాపకం చేసుకోరు కాక. ఇంకెవరైనా అటు కనుకోవాలి, పిల్లలు ప్రార్థన చేసుకోవాలి. ఎవరు అక్కడ చూడద్దు. ప్రభు ప్రకటించుకుంది ఎంతమంది సమయం. ప్రభు నీ హృదయానికి ఇష్టపడి గురించి సిగ్గుపడదు. అటు చూడద్దు. ఎవరైనా శివసాగర్ వెళ్తామా? ఇంకా గట్టిపరుచుకుని వెళ్ళిపోవద్దు. సరే ఎవరైనా సరే రెండవదిగా దేవుని అక్కడ సమీపిస్తా ఉంది. ఆయన కూడా కనిపెట్టుకోవచ్చు. నీవు ఈ 9 విషయాలు ఎలా ఉన్నావు సరిగ్గా లేకపోతే ఈరోజు దేవుడిని ప్రేమించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ ప్రకారంగా జీవించడానికి ప్రతిష్ఠించుకుంటూ ఉంటే ఎప్పుడు చేయొచ్చు. ప్రభుని ప్రేమించి మాట్లాడుతూ వచ్చాడు. ప్రభుత్వం ఎదుర్కొంటుగా ఆయన కూడా కనిపెట్టే విధంగా ఉండడానికి ఒక ఇంతకాలం తప్పేమో దేవుని ప్రేమించి తిరిగి సమకూర్చుకోవడానికి దేవుడితో మాట్లాడుతూ వచ్చాడు. నీ గురించి వచ్చి పెట్టు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీ రక్షణ కొరకు కదండి, దేవుని కొరకే ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనలు అందుకున్నట్టుగా, సమాధానం పొందినట్టుగా, తర్వాత మరి నీ జీవితంలో నిండు మరి ఆశీర్వాదం పొందుతున్నట్టుగా నిండు సరస్వతం తీర్మానం చేసుకుంటుంటే నీ గురించి వచ్చి పెట్టు. ఎవరైనా కావచ్చు సహోదరి దేవుని తీర్మానం నీకు కాక తల్లి తన మైండ్ కొరకు వాడుతుంది కాక. ఇంకెవరైనా బ్రదర్స్ ఎవరైనా ప్రతిష్ఠించుకుంటే గురించి వేసగాల్సినట్టుగా నువ్వు అవసరం దేవునికి దేవుడికి ప్రతిష్ఠించుకోయింది కదా. ఈ నూతన సంవత్సర సందర్భంలో ఈ ఆనివర్సరీలో 14వ ఆనివర్సరీలో ప్రభు అయిన కొరకు హెబ్రోన్లో తీర్మానం చేసుకుంటూ గురించి ఎవరున్నారా? ఇంకా బయటనా సరే కలిపి చేయి చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా మా దేవుడు జ్ఞాపకం దీవించి స్థిరపరచు. ఇంకా రండి ప్రార్థన చేసుకుందాం. తునికి సేవ వచ్చేసి పెట్టండి. తునికి సేవ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యెహోవా మా దేవ, మా ప్రభువా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తిగల నామంలో మరి ఒకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ స్థలంలో హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో సంఘంలో జరుపుకునే దాసం ద్వారా మీరు విడుదల చేసిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ వాక్యము వెలువడతోడనే వెలుగు కలిగినటువంటి దేవుడు ప్రభావ విన్నటువంటి హృదయాలు నీరు గట్టి ఫలింపజేయండి, కార్యం జరిగించండి. 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఎవరైతే వాక్యానుసారంగా విని తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం స్థిరపరచండి, బలపరచండి. వేరే కృప చూపించి బలపరచును, నీ సన్నిధి తోడుగా ఉంచును. నా మందిరంలో మీ మధ్య ఉంచదను, నా సంఘంలో నేను కట్టుదను. పాతాల్లో ఒక ద్వారములు దాని నిలబడేదని సెలవిచ్చినటువంటి దేవుడు, బలిపీఠ మీద అగ్ని నిత్యం మండి చూడవలను, అది ఆరిపోకూడదని సెలవిచ్చినటువంటి దేవుడు, మీరు వచ్చేంత వరకు ఈ ఏప్రిల్ సంఘంలో ఉన్నటువంటి దీపము ఆరిపోకుండా మీరే కృప చూపించి బలపరిచి నడిపించి మరి తీర్మానం చేసినటువంటి వారిని ప్రభా వారి కుడి చేయి పట్టుకుని మీరు వచ్చేంత వరకు నడిపించి మీరే కృప చూపించి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఈ సమయంలో సంఘం యొక్క క్షేమం కొరకు సమయం అయిపోయింది కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో చాలా ఆలస్యమైన క్షమించండి. కాబట్టి ప్రేమమైనంతా కూడా సిద్ధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో సంఘం క్షేమం కొరకు ఫిబ్రవరి ప్రార్థనా మందిరము ప్రార్థనా మందిరం క్షేమం కొరకు ఫిబ్రవరి ప్రార్థనా మందిరం అదే రీతిలో దీనికి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి పరిషత్ ప్రార్థనా మందిరం నర్సాపూర్, ఈ రెండు యొక్క సంఘములు తర్వాత బ్రాంచెస్ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం. తర్వాత నవాపేటలో పరిచయం ఆరంభించబోతున్నాం.
అటు పిమ్మట మరి దోలతోబాద్ కానీ రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, చిన్నకోటి మొక్కల, తర్వాత చెంది ఈ ప్రాంతాల్లో నూతనమైన పరిచర్య ఇక్కడ ఆరంభించబడిన పరిచర్య ఇటు రవ్వపేట వెళ్తుంది. నర్సాపూర్ నుండి 4 బ్రాంచెస్ స్టార్ట్ చేయబోతున్నాం. మరి వీటి పట్ల కూడా ఒక ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మొదటిగా మరి గిడియోన ప్రార్థన చేస్తారు, కాబోలు నుంచి వచ్చిన గిడియోన. అటు పిమ్మట గడిపెద్దపూర్ నుండి వచ్చిన దైవ సేవకులు రమేశ్వర ప్రార్థన చేస్తారు. అటు పిమ్మట చివరి ప్రకటన చివరి ప్రార్థనతో ముగించుకుంటాం. వాస్తవం సగ క్షేమం కొరకు ప్రార్థించాం. ఉన్నతమైనటువంటి నామంలో మరొకసారి స్తోత్రాలు వందనములు చెల్లించుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, ఈ ప్రాంతంలో మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో ప్రజలందరిని బట్టి దేవాన్ని జ్ఞాపకం చేసుకుని వారు నశించుకుంటా మీ ఉద్దేశం సంకల్పం కాక దైవమాతండి అంతటి కూడా మానవస్ఫూర్తి మీరు ఉద్దేశం సంకల్పించి ఆరంభించిన పరిచయం వరకే మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసులు జానకులు ఈ ప్రాంతంలో తీసుకొచ్చి గత సంవత్సరంలో పరిచయం జరిగిస్తూ వచ్చినారు. అందువరకే మీకు స్తోత్రములు. ప్రస్తుత దినాలు కూడా తన మీ దాసులు మహిమదాస్ గారు పెట్టినారు ఇక్కడ. అందువరకే మీకు ఎంతైనా వందనములు చెల్లిస్తున్నాం. నర్సాపూర్లో దళితుల పరిచయం కొరకే మీ దాసులు కుటుంబం పరిశుద్ధులు తండ్రి బాధ్యతల సహోదరులందరూ బట్టి కూడా మీకు స్తోత్రములు. నర్సాపూర్ ఆధారం చేసుకుని చుట్టుపక్కల జనుల పరిచయం కొరకే మీకు వందనములు. నూతనంగా ఆరంభించబడుతున్నటువంటి ఆ చిన్న కుటుంబంలో ప్రాంతంలో తండ్రి, ఇంకా రెడ్డిపల్లి ప్రాంతంలో తండ్రి, చిన్నకుంట ప్రాంతంలో ఆరంభించినట్టుగా మీరు జ్ఞాపకం చేసుకోవడం మీరే తన ప్రాంతం ప్రేమించి ఆ స్థలంలో ఆరంభించడానికి జ్ఞాపకం చేసుకుని సహాయం చేసండి. ఆ పరిచయం మీరు దీవించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మా ప్రియుల మా పరలోకపుత్రుని వందనములు. ఈ ప్రాంతంలో మీ దాసులు తన రాజప్రజలను పెట్టారు. మీకు స్తోత్రములు మీ దాసులు పెట్టుకొని ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచయంతో వరకే మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం. ఇక్కడ స్థానికంగా పరిశుద్ధులు తండ్రి బాధ్యతల సహోదరుల కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసులతో కలిసి పరిచయం చేసిన వారందరి బట్టి కూడా మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం. దీనికి అనుబంధించినటువంటి తన నౌపడ ప్రాంతం కొరకే స్తోత్రములు. ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం సువార్త మీరు జ్ఞాపకం చేస్తున్నాము. ఆ ప్రాంతం పరిచయం ఆరంభించాలని మీ దాసులు సంకల్పిస్తున్న ప్రభావం మీకు బయలుపరచుకొని మీరు సహాయం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. కృపగలమా తండ్రి, మా నమ్మకమా ప్రభా, ఆ ప్రాంతాలను మీ దాసులు ఎదుర్కొన్న సందర్భంలో మీ సన్నిధి మీ కాపుల మీ భక్తుల కలిగించి నడిపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మీరు కూడా ఉద్దేశంగా సంకల్పం నిర్వహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధులని మా నమ్మకమా ప్రభుత్వం చేసిన మీరు కొరకే హృదయపూర్వక మీకు ఎంతైనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చినారు మా తండ్రి. తండ్రి దినాన్ని మాకందరికి ఇచ్చినందుకే నన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నా. సంవత్సరాలు కాపాడడానికి వచ్చినారు. మీకు వందనాలు. 14 సంవత్సరాలు ప్రవేశపెట్టిన జ్ఞానాలు వందనాలు ఇస్తున్నాం. ప్రత్యేకంగా మరి ఈ నర్సాపూర్ ఏరియాకు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఎంతగానో మీరు రాష్ట్రాన్ని స్థలంలో వాడుకుంటూ వచ్చారు. వందనాలు ఇస్తున్నాం. ఈ స్థలంలో ఆరంభించిన పరిచయ వందనాలు. పరిచయం ఇంకా రాబోయే దినాల్లో అంతకంత వర్ధలు చేయండి. ఇప్పుడు సరిహద్దు విశాలపరచడంలో ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ స్థానికమైన విశ్వాసంలో స్థిరపరచండి, బలపరచడంలో ప్రారంభం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర రాజన్న తన కుటుంబంలో దీవించండి, రాష్ట్రాలు బలపరచండి. ప్రత్యేకంగా రాష్ట్ర బృందాలు నర్సాపూర్ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు ఆరంభించబడే ఆ పరిసరాలన్నీ కూడా ఆరంభించబోతుండగా మీరు సహాయపడండి. ఆ పరిసరాలన్నీ కూడా మీరు స్థిరపరచండి. రాష్ట్రాలు బలపరచడం ప్రారంభం చేస్తున్నాం. దాదాపు ఇంకా 4-5 బ్రాంచ్లు ఆరంభించాలని ఆశపడుతున్నారు. మరి ఇది కూడా సంపూర్ణంగా నెరవేర్చండి. ఈ స్థలం ఎంతో కఠినమైనటువంటి ప్రదేశము అయినా కూడా అద్భుతం చేస్తారు. అద్భుత శుద్ధులు చెల్లిస్తున్నాం. నేను నేగాల్లో నీ యువకులు పుట్టించే దేవుడు, నేను ఎముకలను సైతం జీవితం చేసిన దేవుడు, వృద్ధులు సైతం లేకపోయినటువంటి వాడు. అసాధ్యమైన లేదు, ఎదురు లేదు. మీకు సమస్తము సాధ్యమే కనుక ఈ నర్సాపూర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా మీ పరిచర్య
జరిగినట్లుగా మీరు ఆశీర్వాదాలు బలపరచమని ప్రార్థిస్తున్నాం. అవినాశన్న తన కుటుంబం పిల్లలు వారస్తాలు బలపరచండి, వారి పరిచయం ఇంకా నిరంతరంలోకి తీసుకురామని ప్రార్థిస్తూ విధంగా మాకు ఇచ్చిన మంచి అవకాశం పఠిస్తూ చదివిస్తూ అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలను కూడా దీవించండి. ఇప్పుడు విశ్వాసాలను కూడా దీవించమని మెట్టుకు మీరు అక్కడ ఆత్మ కొరకై మరి మేమందరం సిద్ధపడినట్లు ఇంకా నేను సిద్ధపరచండి, మీరు మాకు సహాయపడతామని ప్రార్థిస్తూ వేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి ప్రకటన జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో మరి చివరి ప్రార్థన ఆశీర్వచనం ఇవ్వట మనందరికీ ప్రేమ మీద సిద్ధపరచబడింది. కాబట్టి సిస్టర్స్ అందరూ కూడా మందిరంలో కూర్చుంటారు. మ్యాథ్స్ చేయబడితే అందరికి కూడా ఇక్కడ సర్వీస్ చేయబడుతుంది. కాబట్టి బ్రదర్స్ కి బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. సిస్టర్స్ కి మందిరంలోనే మ్యాథ్స్ మీరు నుంచి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మరి మ్యాథ్స్ చేయబడితే ఇక్కడ మీకు ప్రేమ ఉంటుంది. తర్వాత బ్రదర్స్ బయట బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. దైవ సేవకులు, పిలువబడినటువంటి దైవ సేవకులు, పెద్దలు, బాధ్యత కలిగిన వారందరూ కూడా మరి పక్కనే కొత్త కట్టినటువంటి మందిరంలో ఏర్పాటు చేయబడుతుంది ప్రేమ విందు. సేవకులకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. మీరందరూ కూడా భోజనాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క హత్నూర మందిరంతో నాకున్న అనుసంధానమైన కొద్ది బంధం 4 సంవత్సరాల నుంచి. కాబట్టి 4 సంవత్సరాల నుంచి ఎన్నో విషయాలు ఇక్కడ చూస్తూ వచ్చాం, ఎన్నో అనుభవాలు. కాబట్టి ఇక్కడ ఎన్ని చెప్పడానికి కారణం లేదు. కాబట్టి మరి ఈ యొక్క మేము నర్సాపూర్లో ఉంటాం. నర్సాపూర్ యొక్క బ్రాంచ్ ఇది. కాబట్టి అయినప్పుడు కూడా చాలా సంతోషంగా ఇక్కడ ఉండవరం హ్యాపీగా పనిచేయ సువార్తలు కూడా హెబ్రోన్ నుండి ఎంతో మందిని పిలిపించి సువార్తలు కూడా చేయించుకొచ్చాం. ఆటంకాలు వచ్చినాయి, ఆయన దేవుడు తన పరిచర్యను వాటికి ఆపలేదు. కాబట్టి ఈ యొక్క మందిరం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. హత్నూర హెబ్రోన్ మందిరం కొరకు పిమ్మట కొత్తగా నిర్మాణం చేసేటటువంటి మందిరము సండే స్కూల్ కొరకు అది ఏర్పాటు చేయాలని మందిరం కొరకు కూడా ప్రభుత్వమైన ఆ మందిరానికి కొంత అవసరం ఉన్నాయి. దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. తర్వాత దైవ సేవకులు ఉండడానికి కూడా ఒక గృహాన్ని నిర్మాణం చేయాలి, నూతన గృహం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రెండుకుంటున్నారు. కాబట్టి దైవ సేవకులు ఉండడానికి ఒక నూతన గృహం నిర్మాణం చేయడం కొరకు కూడా స్థలం చాలా ఉంది. నిర్మాణం చేయడానికి దేవుడు అనుమతించాలి, దానపూర్వకం కానీ అంతా కూడా. కాబట్టి దీని కొరకు మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘంలో కూడా ప్రార్థన చేయండి. అటు పిమ్మట నర్సాపూర్లో కూడా మందిర స్థలం అనేది తీసుకోబడుతూ వచ్చింది. కాబట్టి ఆ మందిరం కూడా నిర్మాణం జరుగుతుంది. దానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. నర్సాపూర్ మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. గత 40 సంవత్సరాల నుంచి మందిరం కొరకు ఎదురు చూస్తూ వచ్చాం. మరి దేవుడు అనుమతించాడు, ద్వారా తెరిచాడు. వాగ్దాన పూర్వకంగా యాక్చువల్లీ నేను ఎప్పుడో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ దేవుడు మాట్లాడాడు, ఈ మందిరం పని అయిన తర్వాతే వెళ్ళాలి. స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. కాబట్టి పరిపూర్ణ కొరకు నేను సహాయం చేస్తానన్నాడు. ఇక్కడ దేవుడి మందిరం పని కొరకు నర్సాపూర్లో మందిరం స్థలం తీసుకున్నది కట్టడానికి కొరకు దేవుడు అవసరం తీర్చులాగా ప్రభుత్వమైతే జూన్ 6వ తారీఖు డెడికేషన్ కూడా కలిగి ఉండాలని ఆలోచన ఉంది. కాబట్టి మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క మందిరం యొక్క అవసరతలు నర్సాపూర్ కొరకు ఇక్కడ కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత చిన్నగుట్టి మొక్కల చెంది, తర్వాత రాసుకోండి అవసరం అయితే చిన్నగుట్టి మొక్కల చెంది, తర్వాత దౌలతాబాదు, ఆ పిమ్మట చిన్న చింతకొండ, రెడ్డిపల్లి, తర్వాత నవాపేట్ ఈ ప్రాంతాల్లో నూతన బ్రాంచెస్ ఓపెనింగ్ కొరకు ప్రార్థన చేయండి. నూతనంగా పరిచర్య ఆరంభించబోతున్నాం. ప్రభు యొక్క సన్నిధిలో ఆదివారం ఆరాధన ఆరంభించబోతున్నాం. కాబట్టి పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. దైవ సేవకులు మరి ఎప్పుడో నుండి వచ్చి మధ్యాహ్నం వారు అందరూ వచ్చి ఒక్కొక్క బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. కాబట్టి వీరి కొరకు కూడా ప్రార్థన చేయండి. చిన్నగొట్టి మొక్కలు మందిర స్థలం ఏర్పాటు అవుతుంది, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మా కుటుంబాల కొరకు దైవ సేవకులు, ఇక్కడ ఉన్న దైవ సేవకులు మా కొరకు అనారోగ్యం బాధ్యత ప్రార్థన చేయండి. మా చిన్న పాప చెయ్యి ఫ్రాక్చర్ అయింది, స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. మా సంఘ పెద్ద మరి దేవదాస్ అన్న చెయ్యి యాక్సిడెంట్ అయింది, చిన్న ఫ్రాక్చర్ అయింది, తన స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయండి. అటు తర్వాత మరి 2వ శనివారం
బాప్తిస్ట్ కార్యక్రమంలో నర్సాపూర్ యక్షదే ప్రార్థన మందిరంలో ఒకవేళ దూరాలు ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళైనా తీసుకోకపోతే సిద్ధపడండి. కాబట్టి నర్సాపూర్లో ఇవ్వబడుతుంది. కాబట్టి 2వ శనివారం 12వ తారీఖు వచ్చినట్టుంది బాప్తిస్ట్ కార్యక్రమాలు ఉంటాయి నర్సాపూర్లో. వీటి కొరకు ప్రార్థన చేయండి. దేవుని సంకల్పనాన్ని జరగడం కొరకు, తర్వాత ఎవరి క్షేమం కొరకు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి దైవ దాసులు దేవదానం కొరకు, మతయాల కొరకు, వారి కుటుంబాలు, సేవ, అదే రీతిలో మరి దూర ప్రాంతంలో అయినా సరే బాధాకరమైన రీతిలో కష్టమైన దూరమైన ప్రాంత ప్రాంతం నుండి వచ్చినటువంటి జగదగిరి గుట్టు నుండి వచ్చిన వారు కానీ, అదే రీతిలో షాపూరు, అదే రీతిలో సోరారం, అదే రీతిలో దయానంద నగర్, అటు పిమ్మట అన్నారు, తర్వాత నర్సాపూరు స్థానికులు వచ్చిన వారందరూ కూడా పేరు పేరు మన ప్రభు యేసుక్రీస్తునామమున శుభాభివందనములు. మీరు వచ్చినందుకు చాలా మా సంతోషం, పాలు పొందుతున్నందుకు చాలా వందనాలు. కాబట్టి ఈ చివరి ప్రార్థన ఆశీర్వచనం అయిపోయిన తర్వాత మరి సిస్టర్స్ మళ్ళా గమనించండి. మీరు లేచి హ్యాండ్ వాష్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ మ్యాట్ సైడ్ పడితే ఇక్కడ ప్రేమ సిస్టర్స్ ఉంటుంది. బ్రదర్స్ కి బయట బఫే సిస్టమ్ ఉంటుంది. సేవకులు వారికి కొత్తగా నూతనంగా నిర్మాణం చేయబడిన మందిరంలో ప్రేమ ఉంటుంది. వీటన్నిటి కొరకు మరి గమనించండి. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క మందిరం కొరకు, క్షేమం కొరకు, దైవ సేవకుల గృహ నిర్మాణం కొరకు కూడా, ఇంకా అన్నిటి క్షేమం కొరకు, సంఘం అభివృద్ధి కొరకు కూడా ప్రార్థన, సంఘ పెద్దల పరిచారకు అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి ఎప్పుడు నుండి వచ్చిన దైవ సేవకులు మధ్యాహ్నకి, అదే రీతిలో తనతో పాటు వచ్చిన ఆదాము సహోదరుడు, అదే రీతిలో వీళ్ళందరూ కూడా సార్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు నుండి కూడా వచ్చారు. వారికి కూడా ప్రభుత్వ వందనములు. మరి సంగారెడ్డి ప్రాంతం నుండి వచ్చిన హక్కులు కూడా ప్రభుత్వ వందనాలు. కాబట్టి వీళ్ళ యొక్క పరిచర్యలు మరి మధ్యాహ్న హక్కులు స్థానికంగా వాళ్ళు ట్రైనింగ్ ఉండేవాళ్ళు, ఇంకా ప్రజలు చాలా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘస్థులు, వారి సంఘ క్షేమాలు, అభివృద్ధుల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. జూన్ 6వ తారీఖు నర్సాపూర్ యక్షదే ప్రార్థనా మందిరం డెడికేషన్ కొరకు కూడా ఆ మందిరం అప్పట్లో కంప్లీట్ అవ్వడం కొరకు కూడా ప్రార్థించాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకోదాం. ఒక మాట చెప్పాలి. జూన్ 6వ తారీఖు డెడికేషన్ ఏంటని మీరు అనుకోవచ్చు. ఇంకా ఇప్పుడే ప్రారంభించారు, అప్పుడు అవుతాయి అని ఖచ్చితంగా అయిపోతాయి. ఎందుకంటే యెరూషలేము కట్టబడి సడన్ గా తీసుకొచ్చి అట్లా పెట్టబడిందో అట్లా రెడీగా ఉందంతా. కాబట్టి జూన్ 6వ తారీఖు మందిరం డెడికేషన్ కొరకు కూడా, మందిర నిర్మాణం అప్పుడు కంప్లీట్ అవ్వడానికి కూడా ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశ్రమంతో ముగించుకుందాం. ప్రార్థించుకున్నాడు. మోకరించండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన వారి మేము కొరకే కార్యాలయం నుంచి ఇంతవరకు చక్కగా నడిపించిన స్తోత్రం తెలుస్తున్నాం. పత్నంలో ఈ మహిమ కొరకే ఏర్పాటు చేసుకున్న ఎటువంటి సవాసులు బట్టి స్తోత్రాలు, ఈ విషయంలో ప్రయాసపడి బిడ్డను బట్టి ఈ స్తోత్రం చెల్లించిన ఆరాధించి పూజిస్తా ఉన్నాం. మా తండ్రి మహిమ కొరకే ప్రస్తుతం సేవిస్తున్న ప్రభా మరి రాజు, అలాగే తండ్రి వారి పిల్లలు బట్టి స్తోత్రం, బాధితుల ప్రియులు బట్టి ఈ స్తోత్రం చెల్లిస్తున్నాం. నర్సాపూర్ నుంచి ప్రియుడు మా ప్రభావ యువదాసు, మా ప్రభావ తండ్రి వారి పిల్లలు బట్టి అక్కడ బాధితుల ప్రియులు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి ప్రేమ మా ప్రభావ మీరు ఇక్కడి నుంచి జ్ఞాపకం చేసుకున్నట్టు మీ ప్రభావ నేను తలుపు చేయండి. మా ప్రభావ తండ్రి కనిపించవలసిందిగా శోధిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదాహరణకు జానగిరుడు జ్ఞాపకం చేసుకుని అలాగే స్తోత్రం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మా ప్రభావ స్థానం నుంచి సంగారెడ్డి హెచ్చరిస్తేమి, అలాగే జగదిగిరి గుట్ట హెచ్చరిస్తేమి, అలాగే దయానగిరి హెచ్చరిస్తేమి, మా ప్రభావ సుధారణ చెప్తేమి, ఆయా స్థలాన్ని చూసిన 10 దోషాలు బాధగా ప్రియులు పరిచారందరినీ బట్టి కూడా మీకు కొందరిస్తున్నాం. మీరు ప్రభుత్వం నడిపించే స్తోత్రం మంచి సమయం ఇచ్చారు ప్రభావ. దాన్ని మీకు స్తోత్రం మరొకటి మందిరం అయిన కంటే గడవల మందిరం మనం మించును సమాధానానికి నిలబడిపిస్తున్నాం కనుక మీరు అన్ని విషయాల్లో ఈ సమాధానంతో నింపుతూ, నేను నెమ్మదితో నింపుతూ అన్ని విషయాలు ఆస్వాదించాడు. విశేషంగా సేవకునికి కూడా కడపడానికి చూపించాడు. అలాగే నర్సాపూర్లో ప్రభావ మరి మందిరం కట్టబడాలి, మా ప్రభావ జోడు 6 కల్లా పూర్తి కావాలి అనే విషయాలు సహాయపడు దాసు విశ్వాసం కనపరచు. ఇక్కడ బాధ్యత సంఘాన్ని కూడా వేరే కొరకు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభావ ఇంకా బ్రాంచ్ సంఘాలు కూడా ప్రార్థిస్తాం. నర్సాపూర్ నుంచి రెడ్డిపల్లి అయితేనేమి, చిన్న చింతకొండ అయితేనేమి, చిన్న కొట్టుపల్లి అయితేనేమి, చెండు అయితేనేమి, దౌర్జలాపురం అయితేనేమి, బాలైతేనేమి, అలాగే ప్రభావ నవాంపేట విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. బ్రాంచీలు ఆరంభించాలని ఇష్టపడుతున్నారు. ఆ విషయాలు మీరు అన్ని విషయాల ద్వారా తెచ్చి మా ప్రభావానికి కనిపించారు. ఆయా సేవకులు, సేవకులను, అలాగే పరిస్థితులు అందరి బట్టి కొందరు స్వతంత్రాలు తెలుస్తూ మమ్మల్ని తప్పించుకుంటూ ప్రభావ అన్నారు పిల్లలు కూడా ప్రార్థిస్తారో దీనికి ఆశీర్వదించండి. ఈ విధంగా చేర్చుకున్న కుటుంబాన్ని దాసాలు
మేలు కొరకే జ్ఞాపకం చేసుకొని మీరు ఒకవేళ వస్తే ప్రభా మిమ్మల్ని ఎదుర్కొని సంపూర్ణంగా సిద్ధపరిచి ఆయన కొరకు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభావ ఈ వేసవి సెలవులో VPS విరాట్ ప్రైవేట్ పాఠశాల ఆ స్థలంలో ఫిబ్రవరి కూడా యూత్ జ్ఞాపకాలు ఇవ్వాలి. అవసరం సహాయపడి అయిపోవాలి. అలాగే ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ మీ కోరికల ప్రకారంగా మిమ్మల్ని వెతికే వారంగా బ్రతిమలాడే వారంగా మా భవిష్యత్తు కాపాడుకునే వారంగా యథార్థవంతులుగా నీతిమంతులుగా జీవిస్తూ అలాగే ప్రవర్తనలను మా ప్రభావ జాగ్రత్తగా ఉన్నట్టుగా మా ప్రభావ అన్ని విషయాల్లో సహాయపడి మా ప్రభావ దయచేయవలసిందిగా సూచించి ప్రార్థిస్తూ ఓ ప్రభావ మీ మార్గంలో ఆజ్ఞానించి నడుస్తున్న విషయంలో ప్రతించి సహాయపడదు ఘనతయు వారి ప్రభావాన్ని ప్రార్థిస్తూ కృతజ్ఞతతో కొనియాడుతూ మా ప్రార్థనలు ప్రతి కుటుంబానికి మేలుకొట్టే జ్ఞాపకం చేసుకుని ఆయన పొందవాలి. సంఘాన్ని విస్తరింపజేసి దాసుడు ఆయన దాసుని రాజైతే ఇంకా ఈ ప్రాంతంలో ప్రయాసపడిన బిడ్డలుగా ప్రపంచం ఆయన పొందవాలి. యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించి కీర్తించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప తండ్రి పరమ ప్రేమ వర్తమాన సమాసం చర్చ్ వారికి వారి ముఖ్యంగా ఈ సంఘానికి సంఘ లోకల్ సంఘ భద్రతను తనాపరి వచ్చినానికి ఇప్పుడు నేను సదాకాలం తోడైంది కాపాడు ఆశీర్వదించి భద్రపరచును కాక. పరిశుద్ధ జన్మా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ జన్మా పాడెదము ప్రభుని బట్టి శుద్ధదేవుని చేతము నెరవేర్చుచున్నదో మా స్తుతిగా నిరతము మహిమా స్తుతిగా చెల్లించెదను యేసు ప్రభుని సంకల్పములు ఎన్నటికీ మాయనకి యుగ యుగముల వరకు మాయనకి యుగ యుగముల వరకు. बोले खुदा यीशु मसीह की फेब्रुआरी मास के सवार की यशोदा मास के सवार की फेब्रुआरी मास के सवार की हालेलुया. దయచేసి సిస్టర్స్ అందరూ కూడా గమనించండి. మీరు అందరూ లేచినట్లయితే ఇక్కడ మ్యాట్స్ లేకపోతే బ్రదర్స్ బయట సిస్టమ్ ఉంది. తర్వాత స్థానిక సేవకుడైన రాజన్న మరి అక్క పిల్లలు వారి చదువుల కొరకు కూడా ప్రార్థన చేయండి. అన్న కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. కాలు కొద్దిగా ఫ్రాక్చర్ అయింది కాబట్టి పరిపూర్ణమైన స్వస్థత కొరకు కూడా అన్న క్షేమం కొరకు స్థానిక సేవ కొరకు కూడా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ఆపేసావా?